హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బండి అయితే 2 days ట్రిప్ అయితే స్టార్ట్ అయింది కసాపురంకి. అంటే నంద్యాల నుండి కసాపురం మార్గ మధ్యలో మళ్ళా ఎల్ఆర్తి దర్గా కూడా మన వాళ్ళు చూస్తున్నారు. నెక్స్ట్ ఈ టెంపుల్ అయితే బ్రహ్మరాంబ బుగ్గేశ్వర స్వామి టెంపుల్ అనమాట. కాల్వ బుగ్గ అనే ఊర్లో ఉందన్నమాట. కర్నూలు నంద్యాల మధ్యలో ఈ టెంపుల్ అయితే హైవేని అనుకునే ఉంటుందన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ మనం జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. నెక్స్ట్ నాగలాపురం సుంకులమ్మ టెంపుల్ అనమాట. ఈ కర్నూలు నుంచి 15 kilometers కోడుమూరు పోయే దారిలో ఉంది. అక్కడి నుంచి పేలకుర్తి బైపాస్లో మనకు సాయిబాబా గుడి, అక్కడైతే మనకు టిఫిన్ బ్రేక్ కోసం అయితే ఆపేసినాము. టిఫిన్ బ్రేక్ తర్వాత మనం అయితే ఎల్ఆర్తికి అయితే స్టార్ట్ అవుతున్నాం. కోడుమూరు, ఆస్పరి, ఆలూరు మీదుగా ఎల్ఆర్తి అయితే వెళ్తున్నాం. అక్కడ దర్గా చూసుకున్నాక మళ్ళీ మనకైతే లంచ్ బ్రేక్ అయితే స్టార్ట్ అయింది. ఎల్ఆర్తి నుండి కసాపురంకి 50 kilometers ఉంటుంది. ఎల్ఆర్తి, ఆలూరు, గుంతకల్లు, కసాపురం అన్నమాట. ఇంకా కసాపురం దగ్గర మనకు 3 kilometers డిస్టెన్స్లో కసాపురం దగ్గరలో శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి టెంపుల్. ఇంకా అక్కడి నుంచి కసాపురం అయితే వచ్చేసినాం. కసాపురం అయితే దర్శనం చేసుకుని అక్కడే నైట్ హాల్ట్ ఉండి ఉదయాన్నే మళ్ళా మనం దర్శనం మళ్ళా చేసుకుని నంద్యాలకు అయితే రిటర్న్ అవుతున్నాం. ఉదయాన్నే మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ మనం నంద్యాలకి రిటర్న్ అవుతున్నాం. కసాపురం నుండి మన నంద్యాలకైతే 170 kilometers అయితే ఉంది. మార్గం మధ్యలో గుత్తి దాటితేనే బాట సుబ్బలమ్మ అనే గుడి ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. అక్కడ దర్శనం చేసుకుని నంద్యాలకైతే రిటర్న్ అయినాం. మన ట్రిప్పు మొత్తం 440 kilometers అయితే తిరిగి నంద్యాల అయితే చేరింది. ఇది మన ట్రిప్ అనమాట. బాయ్ ఫ్రెండ్స్.